ఈ వీడియో నువ్వు క్లిక్ చేసినట్టే లక్షల మంది ఎక్సెల్ కోర్స్ ఇన్ తెలుగు అని క్లిక్ చేసి చూస్తారు. అందులో చాలా తక్కువ మంది ఎండ్ వరకు కోర్స్‌ని ఫినిష్ చేస్తారు. నువ్వు ఒక బిగినర్, నీకేమి రాదనుకున్నా పర్లేదు. ఫ్రమ్ స్క్రాచ్ ఎక్సెల్ అనేది నీకు క్లారిటీ వచ్చేలా చేసే రెస్పాన్సిబిలిటీ నాది. ఈ వీడియో చూస్తే నీకు ఈరోజు వీడియోలో చెప్పే నోట్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. అండ్ అలానే వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా ఉంటుంది. అందులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ అన్నీ క్లారిటీ చేస్తా. నా కోసం మీరు చేయాల్సిన పని ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే కింద కామెంట్లో చెప్పండి వి విల్ క్రాక్ ఎక్సెల్ అని. ఇక కోర్స్లోకి వెళ్ళిపోదాం. హాయ్ గైస్, డే 3 వీడియో చేసి అండ్ డే 4 వీడియో చేయడానికి చాలా గ్యాప్ వస్తుంది కదా మధ్యలో. అంటే నాకు హెల్త్ బాగాలేదు అండ్ నా వాయిస్ కూడా కొంచెం సెట్ అవ్వలేదు. అలానే వర్క్స్ ఉండడం వల్ల కొంచెం వీడియో డిలే అయింది. కానీ ఇప్పుడు నుంచి డే బై డే ఆర్ 2 డేస్కి కన్ఫామ్గా వీడియో మాత్రం వచ్చేస్తుంది. మీరు ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉండండి. ఇప్పుడు మనం డే 4 వీడియోలో మనం లిస్ట్ ఫంక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. లిస్ట్ ఫంక్షన్స్ అంటే డీసమ్ అండ్ డీయావరేజ్, డీకౌంట్ అలాంటి ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. కొంచెం నా వాయిస్ ఇప్పుడు కూడా సెట్ అవ్వలేదు. అయినా సరే మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను కన్ఫామ్గా. ఆల్రెడీ మనకి సమ్ అంటే ఏంటో తెలుసు. సమ్ అంటే ఏంటి? టోటల్ ఆఫ్ ది వాల్యూ. మనకి ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అన్నిటిని ఎడిషన్ చేసి మనకి ఇచ్చే వాల్యూనే సమ్ అంటారు. కానీ ఇప్పుడు డీసమ్ అంటే ఏంటో చూద్దాం. డీసమ్ అంటే మనకి పర్టికులర్గా లేదా స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ కేటగిరీకి మొత్తం ఈ ఇయర్ ఎంత అయింది, లేదంటే ఒక మంత్లో ఎంత అయింది, ఆ పర్టికులర్ అమౌంట్ మాత్రమే మనకు కావాలన్నప్పుడు మాత్రం ఇలాంటి డీసమ్ వాడతాం. సింపుల్గా చెప్పాలంటే మనకి స్పెసిఫిక్ డేటా కావాలన్నప్పుడు మాత్రం డీసమ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు డీసమ్ మనం ఎలా చూద్దామంటే కేటగిరీలు ఉంది. గ్రాసరీ చూద్దాం. గ్రాసరీ అంటే ఆయిల్, రైస్, సాల్ట్ ఇవన్నీ గ్రాసరీలోకి వచ్చేస్తాయి కదా. అలా మనం గ్రాసరీ మొత్తం ఎంతైతే అయ్యిందో సేల్స్, గ్రాసరీ సేల్స్ మాత్రం చూద్దాం. ఇప్పుడు నార్మల్ సేల్స్ కొట్టాం, ఇప్పుడు నార్మల్ సమ్ యూజ్ చేస్తే మొత్తం వచ్చేది. కానీ మనకి అలా కాదు, మనకి పర్టికులర్గా గ్రాసరీ సేల్స్ మాత్రమే కావాలి. సో మనం ఇప్పుడు యూజ్ చేసేది డీసమ్. ఫస్ట్లీ డీసమ్ యూజ్ చేయాలంటే మనకి ఇంకా ఫస్ట్ మనం ఏం తీసుకుందాం, కేటగిరీ. కాబట్టి ఇక్కడ కేటగిరీ ఎంటర్ చేద్దాం. కేటగిరీ ఇక్కడ మీరు సరిగ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ స్పెల్లింగ్ అస్సలు తప్పు రాకూడదు, కరెక్ట్ స్పెల్లింగ్ ఉండాలన్నమాట. ఏదైతే నువ్వు ఇక్కడ యూజ్ చేసావో అదే స్పెల్లింగ్ ఇక్కడ కూడా ఉండాలి, లేదంటే నీకు ఆన్సర్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసేది గ్రాసరీ. గ్రాసరీ ఎంటర్ చేసాం. ఓకే, మనకు కావాల్సింది ఏంటి? సేల్స్. ఓకే, ఎంటర్ చేసాం కదా. ఈ స్పెల్లింగ్స్ చూడండి, ఈ స్పెల్లింగ్స్ మాత్రం నేను కరెక్ట్గా ఎంటర్ చేశాను. మీరు అలానే కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే వస్తుంది. వీటికి ఇప్పుడు మనం ఒక కలర్ యాడ్ చేద్దాం, ఎల్లో కలర్. దీనికి ఎల్లో కలర్. ఓకే, ఇప్పుడు మనకి గ్రాసరీ సేల్స్ కావాలి. ఫార్ములా చెప్తాను చూడండి. డీసమ్ కదా, ఈక్వల్ టు చెప్పాను కదా, ఫార్ములా ఎంటర్ చేసే ముందు కన్ఫర్మ్గా ఈక్వల్ టు ఉండాలి. ఇప్పుడు డీసమ్ ఎంటర్ చేయండి. ఓకే, ఓపెన్ పారెంథసిస్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఎఫ్ఎక్స్ క్లిక్ చేశారంటే మనకి ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ ఓపెన్ అవుద్ది. మనకి సింపుల్గా అర్థమైంది ఏం ఎంటర్ చేయాలి. ఫస్ట్ డేటాబేస్. డేటాబేస్ అంటే మనకి ఇందులో డేటా ఉంది, ఆ డేటా మొత్తాన్ని ఇక్కడికి తీసుకురావాలి సేల్స్ రూపంలో. అంటే మనకి ఇక్కడ డివిజన్ దగ్గర క్లిక్ చేసి Ctrl+Shift, ఫస్ట్ కింద యారో, నెక్స్ట్ రైట్ సైడ్ యారో క్లిక్ చేసి మొత్తం డేటా అంతా సెలెక్ట్ అయిపోద్ది. ఇక్కడ చూడండి మొత్తం డేటా సెలెక్ట్ అయిపోయింది డేటాబేస్లో. నెక్స్ట్ ఫీల్డ్. ఫీల్డ్ అంటే మనకి ఏం కావాలి? సేల్స్ కావాలా, ప్రాఫిట్ కావాలా, ఏంటి అని. సేల్స్ కావాలి. సో ఫీల్డ్లో సేల్స్ ఎంటర్ చేద్దాం. ఓకే, క్రైటీరియా. క్రైటీరియా అంటే ఏంటంటే నీకు ఏ డేటా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కేటగిరీలో మనకి ఏ డేటా కావాలి? గ్రాసరీ కావాలి. గ్రాసరీ ఆల్రెడీ ఇక్కడ మనం ఎంటర్ చేసి చూడండి. సో ఇక్కడ ఇది అండ్ గ్రాసరీ ఎంటర్ చేద్దాం. ఓకే, N4 అండ్ N5. ఇప్పుడు ఓకే క్లిక్ చేయి. చూడండి గ్రాసరీ టోటల్ సేల్స్ ఎంత అంటే 32,83,155 రూపీస్ అనమాట. అది మన సేల్స్ మొత్తం గ్రాసరీది. అర్థమైంది కదా మీకు ఎలా ఎంటర్ చేశానో? ఒకసారి ఫార్ములా మళ్ళీ క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ డేటాబేస్. డేటాబేస్ అంటే మనకి ఏ డేటా ఉంది, ఏ డేటా కావాలి, ఈ టేబుల్ డేటా మొత్తం తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇది గ్రాసరీ ఉంది, మనకి గ్రాసరీ కాకుండా ఇప్పుడు ఇక్కడ వేరేది ఎంటర్ చేసాం అనుకో. లైక్ ఏం ఎంటర్ చేద్దాం మనం? క్లాత్స్ ఎంటర్, ఇది క్లాతింగ్ ఎంటర్ చేద్దాం. క్లాతింగ్ ఎంటర్ చూసారా, మనం డేటాబేస్ మొత్తం తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు క్లాతింగ్ కావాలంటే సింపుల్గా క్లాతింగ్ సేల్స్ మొత్తం వచ్చేస్తాయి. అందుకోసం మనం డేటాబేస్ మొత్తాన్ని ఒకేసారి క్లిక్ చేసాం. నెక్స్ట్ ఫీల్డ్. ఫీల్డ్ అంటే చెప్పాను కదా, మనకి సేల్స్ కావాలంటే సేల్స్ తీసుకుంటాం, లేదు మన టార్గెట్ ఏంటి అంటే టార్గెట్ తీసుకుంటాం, ప్రాఫిట్ ఏంటి అది ఫీల్డ్లో తీసుకుంటాం అనమాట.
తర్వాత క్రైటీరియా అంటే మనకి ఏ వాల్యూస్ కావాలి, మనకి కావాల్సింది ఏంటంటే కేటగిరీలో క్లాతింగ్ తీసుకున్నాం, ఇందాకేమో కేటగిరీలో గ్రాసరీ తీసుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఎంటర్ చేసాం కాబట్టి అవి మనం సింపుల్గా తీసేసుకున్నాం. అలా మీరు ఇక్కడ ఎంటర్ చేయకుండా లేదంటే డైరెక్ట్ ఇక్కడ కేటగిరీ అండ్ ఇక్కడ గ్రాసరీ అలా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే నువ్వు కేటగిరీ తీసుకుంటావు, కానీ ఇక్కడ నీకు ఎలక్ట్రిసిటీ ఉంది. ఇక్కడ నువ్వు కేటగిరీ తీసుకుంటావు, కానీ ఇప్పుడు నీకు ఫర్నిచర్ కావాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇది ఎంటర్ చేయడం కష్టం కదా. అదే నువ్వు వేరే సైడ్న ఆ 2 నేమ్స్ కూడా కరెక్ట్ స్పెల్లింగ్తో ఎంటర్ చేసి తీసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. అలా మనం డీసమ్ యూజ్ చేస్తాం. అర్థమైంది కదా, డీసమ్ అంటే ఒక స్పెసిఫిక్ డేటా. ఒకసారి మీకు అర్థం కాదు, ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి, సింపుల్గా అర్థమైపోద్ది డీసమ్ ఎందుకు యూజ్ చేసాం, ఆ ఫార్ములా ఎలా యూజ్ చేయాలి, డేటాబేస్ ఎలా, ఫీల్డ్ ఎలా, క్రైటీరియా ఎలా, అలా మనం డీసమ్ యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు డి యావరేజ్ ఏంటో చూద్దాం. సేమ్ వేరే లేదు, డి యావరేజ్ అంటే ఆల్రెడీ మనకి యావరేజ్ అంటే ఏంటో తెలుసు, మన టోటల్ సేల్స్ మన యావరేజ్ వాల్యూ ఎంత. ఇప్పుడు డి యావరేజ్ అంటే ఏముంది, సింపుల్గా మనకి స్పెసిఫిక్గా కావాల్సిన దాంట్లో మన టోటల్ యావరేజ్ ఎంత. సేమ్ ఇలానే ఇప్పుడు క్లాతింగ్ తీసుకున్నాము, ఈ రెండింటిని కాపీ చేద్దాం. ఒకసారి కాపీ ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఈసారి మనకు కావాల్సింది ఏంటి, యావరేజ్ కదా. టోటల్ సేల్స్ యావరేజ్ ఎంత చూద్దాం ఈసారి. ఓకే, యావరేజ్ ఫార్ములా ఈక్వల్ టు డి యావరేజ్. సేమ్ ఓకే, ఓపెన్ పారెంథసిస్. చూసారా, డేటాబేస్, ఫీల్డ్, క్రైటీరియా సేమ్, ఇంకేం మారదు ఇక్కడ. కానీ ఇది యావరేజ్, అదేమో డి సమ్. అలా చూసుకుంటాం అనమాట. మనకి డి యావరేజ్ కావాలంటే యావరేజ్ వాల్యూ పర్టికులర్గా మనకు కావాల్సిన కేటగిరీ యావరేజ్ తీసుకుంటాం. లేదు మనకి సేల్స్ కావాలంటే సేల్స్ కాదు, మనకి సమ్ వాల్యూ కావాలంటే మనం తీసుకునేది డి సమ్ తీసుకుంటాం. అది మన సిచ్యువేషన్ బట్టి తీసుకుంటాం, మనకి యావరేజ్ కావాలా లేదంటే సమ్ వాల్యూ కావాలా అలా అన్నమాట. సేమ్ మళ్ళీ ఎంటర్ చేద్దాం ఒకసారి. డేటాబేస్ మొత్తం షిఫ్ట్ కింద యారో, నెక్స్ట్ రైట్ యారో ఎంటర్ చేస్తే మనకి డేటాబేస్ మొత్తం సెలెక్ట్ అయిపోద్ది. నెక్స్ట్ కామా అంటే తెలుసు కదా, ఫీల్డ్లోకి వెళ్ళిపోయింది. మన ఫీల్డ్ ఏంటి, ఫీల్డ్ మనకి ఏం కావాలి, ఓకే సేల్స్. నెక్స్ట్ మళ్ళీ కామా క్రైటీరియా, ఆల్రెడీ చెప్పాను నేను. క్రైటీరియా అంటే మనకి ఏది వాల్యూ కావాలి, మనకి కేటగిరీ ఇదే కావాలి కాబట్టి ఓకే. నెక్స్ట్ క్లోజ్ పారెంథసిస్, ఎంటర్. ఇది మన సేల్స్ క్లాతింగ్లో యావరేజ్ వాల్యూ. ఎందుకంటే మన యావరేజ్గా సేల్స్ ఇయర్లీ ఇంత అయిందనమాట 2025, ఇలా యావరేజ్ వాడతాం. నెక్స్ట్ డీ కౌంట్ అంటే కూడా ఏం లేదు, మన పర్టికులర్గా మనం ఒక గ్రాసరీకి ఎన్ని సేల్స్ అయితే యూజ్ చేసామో అది తెలియాలంటే మనకి అప్పుడు డీ కౌంట్ వాడతాం అనమాట. సేమ్ చూద్దాం, ఇవే కాపీ చేద్దాం. మళ్ళీ కాపీ పేస్ట్, కాపీ పేస్ట్, అంతే. ఫార్ములా అయితే ఏం మారదు. మళ్ళీ ఈక్వల్ టు డీ కౌంట్, ఓపెన్ పారెంథసిస్. సేమ్ మళ్ళీ డేటాబేస్ తీసుకుందాం. మళ్ళీ కామా, ఓకే ఒకసారి తీసేయండి. సేమ్ ఇలాంటి నేను ప్రాక్టీస్ చేసే డేటాబేస్ లేదంటే మీకు నేను ప్రాక్టీస్ చేసే డేటా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు కూడా అది ఓపెన్ చేసి మీ ఎక్సెల్లో నాతో పాటు ప్రాక్టీస్ చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఫీల్డ్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, మనకి సేల్స్ కావాలి. ఓకే సార్ ప్రాఫిట్లో చూద్దాం, ప్రాఫిట్ కౌంట్ ఎంత ఉందని. ఓకే మళ్ళీ కామా ఎంటర్ చేస్తే క్రైటీరియా అంటే ఈ రెండిట్లో కావాలి మనకి. సో క్లోజ్ పారెంథసిస్, ఎంటర్. మొత్తం మనం 134 వాడాం క్లాతింగ్కి. అర్థమైంది కదా, డి సమ్ అన్న డి యావరేజ్ అన్న డి కౌంట్ అన్న ఒకటే. అందులో ఉండేది డేటాబేస్ అండ్ ఫీల్డ్, ఇంకోటి ఏంటి క్రైటీరియా. మన క్రైటీరియా అంటే ఏ సమ్ వాల్యూ కావాలి, ఇది ఇక్కడ మనం ఎంటర్ చేసుకున్నాం, ఆల్రెడీ పిఎల్స్ తీసుకున్నాం. డేటాబేస్ అంటే మనకి ఈ డేటా మొత్తం సెలెక్ట్ చేసుకుంటాం. ఫీల్డ్ అంటే మనకి ప్రాఫిట్ కావాలా, టార్గెట్ కావాలా, లేదంటే డిస్కౌంట్లోంచి అమౌంట్ కావాలా అన్నది మనం, అది మన ఫీల్డ్ బట్టి లేదా సిచ్యువేషన్ డిమాండ్ బట్టి అది మారిపోతుంటుంది. నేను సేల్స్ మీద చూసాను, మీరు సేల్స్ మీద చూసిన తర్వాత టార్గెట్ మీద ట్రై చేయండి. ఇప్పుడు మనం సమ్ ఇఫ్ చూద్దాం. డి సమ్ చూసాము, ఇప్పుడు సమ్ ఇఫ్. సేమ్ రెండు ఒకేలా ఉంటాయి. డి సమ్ అన్న మనకి స్పెసిఫిక్ ఆన్సర్ కావాలన్నప్పుడు యూజ్ చేస్తాము, సమ్ ఇఫ్ అన్న స్పెసిఫిక్ ఆన్సర్ కావాలనుకున్నప్పుడు యూజ్ చేస్తాం. మరి డిఫరెంట్ ఏంటి అంటే, డి సమ్ అంటే నేను చెప్పిన స్పెల్లింగ్ కరెక్ట్గా ఎంటర్ చేయాలి, కానీ సమ్ ఇఫ్కి అలా కాదు. మన స్పెసిఫిక్ డేటా కావాలంటే అది ఫార్ములా వేరే ఉంటుంది. చూడండి, నేను ఫస్ట్ ఫార్ములా చెప్తాను, దాన్ని బట్టి మీకు సింపుల్గా అర్థమైద్ది అనమాట.
ఇప్పుడు చూడండి ఆల్రెడీ చెప్పాను కదా డిఫరెన్స్ ఏంటో. ఇప్పుడు సింపుల్‌గా చెప్తాను చూడండి. ఇప్పుడు మనం క్లాతింగ్ ఈ నేమ్ ఎంటర్ చేసాం. ఎందుకంటే మనకు క్లాతింగ్ సేల్స్ కావాలి. కానీ డీసీఎం కావాలన్నప్పుడు మనం ఇక్కడ కేటగిరీ ఎంటర్ చేయాలి, క్లాతింగ్ ఎంటర్ చేయాలి. అది కూడా స్పెల్లింగ్ కరెక్ట్‌గా ఉండాలి. మన సమ్ ఇఫ్ యూజ్ చేసేటప్పుడు అలా అవసరం లేదు. స్పెల్లింగ్‌తో అవసరం లేదు మనకి. చాలా సింపుల్‌గా చూడు. ఈక్వల్ టు సమ్ ఇఫ్ ఎంటర్ చేస్తాం. ఓపెన్ పారెంథసిస్ చెప్పాను కదా ఎఫ్ఎక్స్ ఎంటర్ చేద్దాం. లేదు ఈసారి ఎఫ్ఎక్స్ ఎంటర్ చేయకుండా చూద్దాం. రేంజ్ క్రైటీరియా. రేంజ్ అంటే ఏంటంటే మనకి ఏ కేటగిరీలోంచి కావాలి మనకి కావాల్సింది ఏంటి ఇప్పుడు క్లాతింగ్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ క్లాతింగ్ ఉంది. సేమ్ అమౌంట్ వచ్చిందో తెలియాలి కదా సింపుల్‌గా. ఓకే క్లాతింగ్ తీసుకుందాం అనుకుంటున్నాం. సో కేటగిరీ నుంచి మొత్తం ఎంటర్ చేస్తాం గ్రోసరీ అండ్ కింద దాకా. ఎందుకు రేంజ్ ఇంత దాకా తీసుకున్నాం అంటే మనకి కేటగిరీలో ఉన్నవి ప్రతీది. ఇప్పుడు నీకు ఒకటే కాదు కదా కావాల్సింది. తర్వాత ఎలక్ట్రానిక్స్ ఎంటర్ చేసావంటే ఆన్సర్ సింపుల్‌గా ఆటోమేటిక్‌గా వచ్చేద్ది సమ్ వాల్యూ. నువ్వు ఒకటే ఎంటర్ చేసావంటే అది ఒకటే వస్తది. తర్వాత మార్చుకోవాలంటే నువ్వు మళ్ళీ ఫార్ములా ఎంటర్ చేయాలి. సో రేంజ్ అనేది మనకి ఏ కేటగిరీ నుంచి కావాలి. నేను ఇందులో నుంచి తీసుకున్నాను. లేదా నువ్వు ప్రొడక్ట్ నుంచి తీసుకో. పక్కనే ప్రొడక్ట్ ఉంది కదా! అలా ప్రొడక్ట్ నుంచి కూడా తీసుకోవచ్చు నువ్వు. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్రైటీరియా. ఆల్రెడీ చెప్పాను క్రైటీరియా అంటే అందులోనే ఇదే. నీకు ఏ వాల్యూ అయితే కావాలి డేటా అది క్రైటీరియా ఎంచుకుంటాం. ఇప్పుడు మన క్రైటీరియా ఏంటి? క్లాతింగ్. సో క్లాతింగ్ ఎంచుకున్నాం క్రైటీరియా చూడండి D5 ఎందుకంటే క్లాతింగే కదా కావాల్సింది మనకి. నెక్స్ట్ కామా. సమ్ రేంజ్ అంటే నీకు ఏదైతే వాల్యూ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సేల్స్ వాల్యూ కావాలి. సో సేల్స్ మొత్తం తీసుకుంటావు. లేదు నీకు టార్గెట్ కావాలి. టార్గెట్ మొత్తం తీసుకుంటావు. నీకు ఏదైతే సమ్ అవ్వాలనుకుంటున్నావు అంటే ఏదైతే టోటల్ అవ్వాలనుకుంటున్నావో అది తీసుకుంటావు అన్నమాట. ఇప్పుడు మనకి సమ్ కావాలి. ఓకే ఇక్కడి నుంచి కింద దాకా డ్రాగ్ చేస్తావు. నెక్స్ట్ క్లోజ్ పారెంథసిస్ ఎంటర్. చూడండి అమౌంట్ చూడండి సేమ్ వచ్చింది క్లాతింగ్ అమౌంట్. అలా యూజ్ చేస్తాం మనం. సమ్ ఇఫ్ డీసమ్ అంటే కొంచెం నువ్వు ఇక్కడ ముందు ఎంటర్ చేసుకోవాలి. స్పెల్లింగ్స్ కరెక్ట్‌గా ఉండాలి. అప్పుడు మాత్రమే నీకు డీసమ్ యాక్టివ్ అవుద్ది. సమ్ ఇఫ్ అంటే అలా కాదు. నువ్వు డైరెక్ట్‌గా వాల్యూస్ అక్కడి నుంచి తీసేసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా! సమ్ ఇఫ్‌లో ఉండేది రేంజ్, క్రైటీరియా, సమ్ రేంజ్ అంతే. రేంజ్ అంటే ఏం చెప్పాను? మనం ఇందులోంచి అయితే మనం క్రైటీరియాగా తీసుకుందాం అనుకుంటున్నాం. ఆ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటాం. క్రైటీరియా అంటే మనకి ఏ వాల్యూ అయితే సమ్ అవ్వాలనుకుంటున్నామో ఆ వాల్యూ తీసుకుంటాము. సమ్ రేంజ్ అంటే మనకి తీసుకున్న వాల్యూ ఏదైతే మొత్తం సేల్స్ కావాలా? లేదంటే తీసుకునే వాల్యూది టార్గెట్ కావాలా? ప్రాఫిట్ కావాలా? రేంజ్ కావాలా? దాన్ని బట్టి తీసుకుంటాం. మనకు సేల్స్ కావాలి కాబట్టి సేల్స్ మొత్తం ఎంటర్ చేసుకున్నాం. ఎంటర్ కొట్టాం. చూసారా? అలా క్లాతింగ్ తీసుకుంటాం. ఇఫ్‌కి డీసమ్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ డీసమ్‌లో మనం క్లాతింగ్ కాకుండా మీకు నచ్చినట్టు ఫర్నిచర్ తీసుకున్నామంటే ఫర్నిచర్ వాల్యూ వచ్చేద్ది చూడండి. చూసారా ఫర్నిచర్ వాల్యూ వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. నువ్వు ఫర్నిచర్ తీసుకున్నా సరే ఫర్నిచర్ వాల్యూ రాదు. బికాస్ ఆఫ్ దానికున్న నెగెటివ్ పాయింట్ ఇది. దానికున్న ప్లస్ పాయింట్ అది. నీకొకటి కావాలంటే కొంచెం నీ వర్క్ అనేది పెరిగిద్ది. కానీ ఇప్పుడు చూసారా ఇక్కడ కొంచెం వర్క్ పెరిగిన తర్వాత సింపుల్ అయింది. ఇక్కడ నీకు వర్క్ తగ్గిన తర్వాత మళ్ళీ ఫార్ములా ఎంటర్ చేయాల్సొస్తుంది. సో నీకు కావాల్సిన దాన్ని బట్టి నువ్వు తీసుకో. ఇలా మనం డే 4 వీడియోలో లిస్ట్ ఫంక్షన్స్ చూసాము. ఎందుకు డే 4 వీడియో చాలా చిన్నగా ఉంటది. బికాస్ ఆఫ్ లిస్ట్ ఫంక్షన్స్ అనేది వినడానికి సింపుల్‌గా ఉంటది. ప్రాక్టీస్ చేసేటప్పుడు తెలుస్తుందన్నమాట కష్టం అనేది. ఎందుకంటే ఆ ఫార్ములా రేంజ్ డేటాబేస్ ఫస్ట్ విన్నప్పుడు సింపుల్‌గా ఉంటది. నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు తెలుస్తది. కానీ నువ్వు మర్చిపోతావు. అందుకే నేను ఈ వీడియో చాలా చిన్నగా చేశాను. ఓన్లీ సింపుల్‌గా మనకి అవసరం వచ్చిన లిస్ట్ ఫంక్షన్స్ మాత్రమే చెప్పాను. మీరు మెయిన్‌గా చూడాల్సింది సమ్ ఇఫ్ అండ్ డీసమ్. ఇవి 2 మాత్రం చాలా బాగా యూజ్ చేస్తాం మనము. సో ఈ రెండిటిని మాత్రం కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. కింద ఈ ఎక్సెల్ ఫైల్‌ని నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అలానే మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్‌లో మన వాట్సాప్ కమ్యూనిటీ ఉంటుంది. అక్కడికొచ్చి రేస్ చేయండి మీ డౌట్స్ ఏంటో. నేను క్లారిటీ చేస్తాను. టేక్ కేర్.